సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను దాడిని ఖండించారు బీజేపీ నాయకులు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం అన్నారు. చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకులు స్వామి రంగరాజన్ గారిపైన కొంతమంది దుండగులు రామ సైన్యం అని చెప్పేసి అతనిపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రంగరాజన్ గారు చాలా సమాజంలో చాలా మార్పులు తేవడానికి ప్రయత్నం చేసిండు. సాక్షాత్తు రంగనాథన్ స్వామి గారు ఒక దళితుణ్ణి తన భుజాలపైన మోసుకొని గుళ్ళోకి తీసుకెళ్ళినటువంటి గొప్ప మహత్తరమైనటువంటి నాయకుడు రంగనాథన్ గారు. అదేవిధంగా ఈరోజు ఆలయాలకు వెళ్తుంటే విఐపి దర్శనం అని చెప్పి ప్రత్యేక దర్శనం అని చెప్పేసి జరుగుతుంటే అట్లాంటిది చిలుకూరులో అలా కాకుండా అందరికీ ఒకే విధమైనటువంటి దర్శనం ఉండాలని చెప్పేసి అలాంటి ఎన్నో సంస్కరణలను చేపడుతున్నటువంటి రంగరాజన్ స్వామి మీద దాడి చేయడము చాలా హేయమైన చర్య. దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ దుండగుల పైన రౌడీ షీట్ను ఓపెన్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది కావాలని ఆ రామరాజ్యం అనే పేరున్నటువంటి దుర్మార్గుల్ని ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేస్తారంటే ఇది వీళ్ళు రామరాజ్యం అంటే సంఘ్ పరివార్కు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి కొంతమంది గిట్టని హిందుత్వం పైన గిట్టని అటువంటి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యేస్తుంది. భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కానీ సంఘ్ పరివార్ కానీ ఇలాంటి చర్యలను ఎప్పుడు కూడా ప్రోత్సహించేది. ఇలాంటి దుర్మార్గుల్ని మేమే పట్టుకొని తంతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.